10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకొని దున్నినట్టయితే చాలా బాగా మొక్కజొన్న పంట పండుతుంది. ఇదే కాకుండా 2-3 పంటలకు ఒకసారి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వేసినట్టయితే కూడా జింకు లోపం లేకుండా మొక్కజొన్న పంట బాగా ఏపుగా వస్తుంది. దీనికి ఎరువులను వినియోగించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాస్వరాన్ని కూడా మనము మొక్కజొన్న పంటకు వేసినట్టయితే ఈ చీడపీడల నివారణకి భాస్వరం ఎరువు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి భాస్వరం అనే ఎరువుని ఎప్పుడు కూడా పైపాటుగా వేయవద్దు. దుక్కిలోనే భాస్వరంని కూడా వేయాలి. బరువు నేలలు అయితే పొటాష్ని కూడా మొత్తము 25 కిలోల దాకా దుక్కి దున్నేటప్పుడే వేయాలి. ఒకవేళ తేలిక నేలలు అయినట్టయితే 12 కిలోలు దున్నేటప్పుడు తర్వాత 12 కిలోలు పీచు దశలో వేసినట్టయితే మొక్క బాగా పెరిగి ఏపుగా మంచి దిగుబడిని ఇస్తుంది. ఇదే కాకుండా రైతులకి చెప్పాలంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ రూపంలో చెప్పాలంటే 96 కిలోల నైట్రోజన్ ఎకరాకి, 32 కిలోల భాస్వరము, 32 కిలోల పొటాష్ చాలా బాగా సరిపోతుంది. కానీ వీటిని సూటి ఎరువుల రూపంలో చెప్పాలంటే 75 కిలోల డిఏపి, 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ దుక్కి దున్నేటప్పుడు వేయాలి. తర్వాత 30 నుంచి 35 రోజుల పంట దశలో ఇంకొక 50 కిలోల యూరియా వేయాలి. తర్వాత 50 నుంచి 55 రోజుల పంట దశలో ఒక 50 కిలోల యూరియా ప్లస్ 25 కిలోల పొటాష్ వేయాలి. లాస్ట్ చివరిగా 60 నుంచి 65 రోజుల దశలో ఇంకొక 25 కిలోల యూరియా వేసినట్టయితే పంట బాగా ఏపుగా పెరిగి కంకులు మంచిగా ఏర్పడతాయి. నైట్రోజన్ని మాత్రం ఎప్పుడూ ఒకేసారి వేయొద్దు. దఫాలుగా వేసినట్టయితే మనకి కంకి బాగా దృఢంగా ఏర్పడి గింజలు బాగా వచ్చి దిగుబడి బాగా పెరుగుతుంది. ఈ విధంగా మనం మొక్కజొన్న పంటకి సమర్థవంతంగా ఎరువులను ఇచ్చినట్టయితే మంచి దిగుబడి వస్తుంది.